ప్రధానమంత్రి గారు వర్చువల్ గా పాల్గొన్నారు. ఇటీవలనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఆ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మించేటువంటి పనులకు భూమి పూజ చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన ఎయిర్పోర్ట్ లాగా రానున్న రోజుల్లో అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో మన సికింద్రాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంది. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తా ఉన్నాం. కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్లతో పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఇప్పటికే మరి 20% పూర్తయిన విషయాన్ని మనం చేస్తున్నాము. వచ్చే 2 సంవత్సరాల్లో ఆ రైల్వే స్టేషన్ అత్యంత అందంగా, అద్భుతంగా నిర్మాణం కాబోతుంది. అంతేకాదు ఈరోజు అనేక రంగాలలో భారతదేశం అభివృద్ధిలో వెళ్తా ఉంది. ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది. దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించేటువంటి కార్యక్రమం మనకు తెలిసి హైదరాబాద్ నగరంలో సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో కాంగ్రెస్ హయాంలో బాంబు పేలుళ్లు జరిగాయి. కోటిలో గోకుల్ చాట్ బండార్లో బాంబులు పేలితే అనేక మంది చనిపోయారు. దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబు పేలితే అనేక మంది చనిపోయారు. హైదరాబాద్ నగరంలో ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ ను AK-47 తో పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాద కార్యక్రమాలు ఎక్కడ చూసినా RDX, ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు, ఎక్కడ చూసినా సివిలియన్స్ చేతుల్లో AK-47, మత కళాలు, కర్ఫ్యూలు కల్పించేది. కానీ 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మత కళాలు లేవు, ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK-47 లేవు, RDX పేరు లేదు. ఉగ్రవాద విషయంలో, టెర్రరిజం విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి 0 టాలరెన్స్ గా ఈరోజు టెర్రరిజాన్ని అణిచివేసిన విషయాన్ని మనం చేస్తాము. ఉక్కు పాదంతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా కనుమరుగు చేయడం జరిగింది. అందుకే ఈరోజు దేశంలో జమ్మూ కాశ్మీర్ తో సహా దేశమంతా కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ మరి యాక్టివిటీ లేదు, ISI కార్యక్రమాలు కొనసాగడం లేదు. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు 500 సంవత్సరాల క్రితం మన దేశం మీదకి వచ్చినటువంటి దురాక్రమణదారుడు బాబరు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర దేవాలయాన్ని ధ్వంసం చేసి దానిపైన వివాహ సభని కట్టడం జరిగింది. 500 సంవత్సరాలు రాముడి గుడి లేదు, రాముడి గుడి కూల్చివేశారు. 500 సంవత్సరాలుగా రాముడు జన్మించినటువంటి స్థలంలో నిర్మాణమైనటువంటి దేవాలయము ధ్వంసం చేస్తే ఆ రాముడు పక్కన ఒక గుడిసెలో ఉన్నాడు, చిన్న టెంటులో ఉన్నాడు. 500 ఏళ్ళు ఉన్నారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. అనేక పోరాటాలు జరిగాయి. సాధువులు, సంతులు, ఋషులు, అనేక మంది హిందువులు పోరాటం చేసి వేలాది మంది బలిదానమైనా అక్కడ నిర్మాణం జరగలేదు. మీకు 2014లో ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. నేను ప్రధానమంత్రి అయితే తప్పకుండా రామజన్మభూమి సమస్య పరిష్కారం చేస్తాను, అయోధ్యలో భవ్యమైనటువంటి దేవాలయాన్ని, రామాలయాన్ని నిర్మాణం చేస్తాను, టెంటులో ఉన్నటువంటి రాముణ్ణి ఆ దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తానని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం నరేంద్ర మోడీ గారు అనేక సమస్యలు పరిష్కారం చేసి అందరినీ ఒప్పించి మెప్పించి ఈరోజు అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం చేయడం జరిగింది. అది ఒక నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది, దేశంలో ఎవరు కూడా చేయలేకపోయారు. ఈ రకంగా అనేక సమస్యలు పరిష్కారం చేసి దేశాన్ని ప్రపంచ దేశాల ముందు అభివృద్ధి దిశలో తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మహిళలు కూడా మరి ఇళ్లలో టాయిలెట్ నుంచి మొదలు పెడితే, వంట గ్యాస్ కనెక్షన్స్ మొదలు పెడితే ఈరోజు మహిళలకు మరి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కరోనా వచ్చింది మన దేశంలో, కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. ఈ దేశంలో సగం మంది కరోనాతో చనిపోతారని భయపెట్టించారు. 50 కోట్ల మంది చనిపోతారు, 100 కోట్ల మంది చనిపోతారని భయపెట్టించారు. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరోనాను అందరూ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మనకందరికీ తెలుసు, ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో
కరోనా ఇంజెక్షన్ సంబంధించి వ్యాక్సినేషన్ తీసుకుంటే వేల రూపాయలు వసూలు చేశారు. కానీ మన దేశంలో నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మంది ప్రజలకు ఏ ఒక్కరికి కూడా డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఒకసారి కాదు, ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ పేరుతో మూడోసారిగా ఇచ్చినటువంటి విషయం మనం చేస్తున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా నరేంద్ర మోడీ గారు చూస్తా ఉన్నాయి. అన్ని దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నాయి. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఏప్రిల్ మొదటి వారంలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కూడా మరి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. ఈ ఎన్నికల్లో ప్రధానిగా ఎవరు ఉండాలనేటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మురిగిపోతాయి, మూసీలో వేసినట్టే. టిఆర్ఎస్ పార్టీ అది నిన్నటి పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు, టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, వేలాది ఎకరాలు దోచుకున్నారు వాళ్ళ పార్టీ నాయకులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా అహంకారంతో, అక్రమాలతో, అవినీతితో, కుటుంబ పరిపాలనతో కేసీఆర్ పూర్తిగా ఆయన కుటుంబం కోసమే పనిచేశాడు. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూశాడు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు, టిఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఈరోజు కేసీఆర్ గాని ఆయన కొడుకు గాని ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్ గా పరిమితమయ్యారు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. అందుకే మనం చేస్తాము, మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా ఈరోజు పార్లమెంట్ లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంగీకరించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత 2014లో చూసాము, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళారు. ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తాడు రాహుల్ గాంధీ. కాబట్టి మీకు కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఏకైక పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీని మనం అందరం కూడా బలపడదాం, బీజేపీని ఆశీర్వదిద్దాం. వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం కోసము మనమందరం కూడా ఆయనను ఆశీర్వదించాలని కోరడం కోసమే, మీ యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారి కోసం, భారతీయ జనతా పార్టీ కోసం కూడగట్టడం కోసమే విజయ సంకల్ప యాత్రలు తెలంగాణలో పర్యటిస్తా ఉన్నాయి. తెలంగాణలో మంచి స్పందన ఉంది. తెలంగాణలో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు గెలవాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, బీజేపీ బీజేపీ, మోడీ మోడీ మోడీ. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, స్నేహితులు అందరితో మాట్లాడి దేశం కోసం ఓటేయండి, మన భవిష్యత్తు కోసం ఓటేయండి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, దేశ అభివృద్ధి కోసం ఓటేయండి, నీతి నిజాయితీ కోటేయండి, సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని కోటేయండి, సమర్థవంతమైనటువంటి నాయకుడు కోటేయండి. అదే భారతీయ జనతా పార్టీ, వారే నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా మనవిస్తూ, మరి ఇంత పెద్ద సంఖ్యలో అమీర్పేటలో వచ్చినటువంటి ఈ యొక్క సభలో పాల్గొన్నటువంటి సోదరిమణులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, అందరం కూడా 2 చేతులెత్తి నాతో పాటు నినాదాలు, భారత్ మాతా కీ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.